నేషనల్ క్రష్ రష్మిక మందన్న ఏ సినిమా చేసినా సరే ఆ ప్రాజెక్ట్ కి నెక్స్ట్ లెవెల్ క్రేజ్ ఏర్పడుతుంది. ముఖ్యంగా పాన్ ఇండియా రేంజ్లో అమ్మడు చేస్తున్న సినిమాలు ఒక రేంజ్లో సక్సెస్ కొడుతున్నాయి. మొన్నటిదాకా సౌత్లో టాప్లో ఉన్న రష్మిక వరుస పాన్ ఇండియా హిట్లు ఆమెను నేషనల్ వైడ్గా టాప్ ప్లేస్లో ఉండేలా చేశాయి. అందుకు తగినట్టుగానే రష్మిక సినిమాలు చేస్తూ తన స్థానాన్ని కాపాడుకునే ప్రయత్నాలు చేస్తుంది. అయితే సల్మాన్ ఖాన్తో చేసిన సికందర్ సినిమా రష్మికకి పెద్ద ఝలక్ ఇచ్చింది. అమ్మడు ఆ సినిమా ఇలాంటి రిజల్ట్ ని అసలు ఊహించలేదు. రీసెంట్ గా చావాతో సూపర్ హిట్ అందుకున్న రష్మిక సికందర్తో ఫ్లాప్ ఫేస్ చేసింది. అందుకే మళ్లీ నెక్స్ట్ వెంటనే ఒక సూపర్ హిట్ కొట్టేందుకు రెడీ అవుతుంది. ప్రస్తుతం రష్మిక బాలీవుడ్లో చేసే సినిమాలు డిస్కషన్ స్టేజ్లో ఉన్నాయి. ధనుష్ కుబేరా, ది గర్ల్ ఫ్రెండ్ సినిమాలు చివరి దశకు చేరుకున్నాయి. ధనుష్ బ్రాండ్తో కుబేరకు మంచి బజ్ ఉంది. ఆ సినిమాలో రష్మిక రోల్ ఏంటి, అది ఎలా వర్కౌట్ అవుతుంది అన్నది తెలియాల్సి ఉంది. మరోపక్క రష్మిక చేస్తున్న ది గర్ల్ ఫ్రెండ్ సినిమా కూడా సంథింగ్ స్పెషల్ గా రాబోతుంది. ఈ సినిమాను చిలసౌ ఫేమ్ రాహుల్ రవీంద్రన్ డైరెక్ట్ చేస్తున్నాడు. చిలసౌ సినిమాలో హీరోయిన్ పాత్రని అతను బాగా హ్యాండిల్ చేశాడు. నెక్స్ట్ ది గర్ల్ ఫ్రెండ్ సినిమాలో కూడా రష్మికని చాలా స్ట్రాంగ్ రోల్లో చూపించబోతున్నారని తెలుస్తుంది. ది గర్ల్ ఫ్రెండ్ సినిమాకు రష్మిక పాన్ ఇండియా క్రేజ్ కూడా బాగా హెల్ప్ అయ్యేలా ఉంది. ఫిమేల్ సెంట్రిక్ సినిమా కాబట్టి సినిమాను అనుకున్న బడ్జెట్లోనే పూర్తి చేసేలా ఉన్న రష్మిక పాపులారిటీకి ది గర్ల్ ఫ్రెండ్ కి భారీ బిజినెస్ జరుగుతుందట. సినిమా పూర్తి కాకముందే హిందీ రైట్స్, డిజిటల్ రైట్స్ కోసం పోటీ పడుతున్నారని తెలుస్తుంది. తప్పకుండా ఈ సినిమా రష్మికకు మరోసారి తన స్టామినా ఏంటో ప్రూవ్ చేసే అవకాశం ఉందని